హౌస్ హోల్డ్. మరి ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లు యెహోవా మందసము గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించెను అని ఈ బైబిల్లో ఈ యొక్క పోర్షన్లో వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉందంటే లార్డ్ బ్లెస్డ్ ఒబేదెదోమ్స్ ఆల్ హౌస్ హోల్డ్ అని ఉంది. అంటే ఆయనకు కలిగినదంతా కూడా దేవుడు ఆశీర్వదించినాడు. మరి ఈ విధంగా మనం ఈరోజు నేర్చుకునే టాపిక్ ఏంటంటే, స్టోరీ ఏంటంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ ఒబేదెదోమ్. మరి ఈ బ్లెస్సింగ్స్ రావడానికి ఒబేదెదోమ్కు కారణమైన మరి ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్, ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ గురించి నేర్చుకుందాం. వర్చ్యూస్ ఆఫ్ ద ఒబేదెదోమ్ గురించి కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒబేదెదోమ్ గురించి చదువుకున్నప్పుడు దేవుని యొక్క మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండగా దేవుడు అతని కుటుంబాన్ని అతనికి కలిగినంతటిని ఆశీర్వదించెను అని అక్కడ వ్రాయబడి ఉన్న ప్రకారము, మరి ఎందుకు యెహోవా దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించినాడు? ఆర్క్ ఉంటే ఆశీర్వదింపబడతారా? ఆర్క్ అంటే ఏంటి? మరి మీకు ఇంతవరకు కొంత తెలిసి ఉండొచ్చు, కానీ నేను కొన్ని పాయింట్స్ మీకు ఆర్క్ గురించి, ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ గురించి మీకు ఈరోజు కొంచెం చెప్పాలని అనుకుంటున్నాను. ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్, మరి యెహోవా దేవుడు మోషేతో కొన్ని రూల్స్ చెప్పి అది ఏ విధంగా దాన్ని రెడీ చేయాలని గోల్డెన్ షీట్స్తో మరి బంగారు రేకులతో ఒక బాక్స్ని తయారు చేసి దానిని మరి మోయడానికి కేవలము లెవైట్స్ మాత్రమే దానికి అర్హత ఉంది. ఎవరంటే వాళ్ళు దాన్ని టచ్ చేయకూడదు అని మరి గాడ్ ఆయనకి మోషేకు మరి ఆజ్ఞాపించడమే కాకుండా అది ఏ విధంగా దాన్ని తయారు చేయాలి అని చెప్పినప్పుడు మోషే ఎంతో కష్టపడి బంగారు రేకులతోటి గోల్డెన్ షీట్స్ పెట్టి ఒక బాక్స్ టైపు ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ను రెడీ చేసిండు. మరి దీనిలో ఇంపార్టెన్స్ ఏంటి? ఈ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ ఒబేదెదోము ఇంట్లో ఉంటే ఎందుకు ఒబేదెదోమ్ బ్లెస్ చేయబడిండు అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ లోపల గాడ్స్ ప్రెజెన్స్ ఉంది. దీని లోపల గాడ్స్ ప్రెజెన్స్ ఉంది. యెహోవా దేవుని యొక్క ప్రసన్నత, యెహోవా దేవుని యొక్క సన్నిధి దీని లోపల ఉంది. అంటే దీని లోపల ఏమి ఉంది అంటే మీకు చెప్తాను నేను. దీని లోపల ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ లోపల మనం చూసినట్లయితే ఈ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ను ఎవరు కూడా టచ్ చేయొద్దని నేను ఇంతకుముందు చెప్పినాను కదమ్మా. కేవలం లెవైట్స్ మాత్రమే భుజాల మీద దానికి ఒక హుక్స్ ఉంటాయి, ఆ హుక్స్లో రాడ్స్ పెడతారు. ఆ రాడ్స్ని భుజాలలో పెట్టుకొని వాళ్ళు దాన్ని టచ్ చేయకుండా, అది మిడిల్లో ఉంటుంది, రాడ్స్ను భుజం మీద పెట్టుకొని వాళ్ళు ముందుకు మోస్తూ ఉండాలి. అది లెవైట్స్ మాత్రమే, ఎవరు పడితే వాళ్ళు దాన్ని టచ్ చేయకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదమ్మా వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్తుండ్రు భుజాల మీద పెట్టుకొని. అయితే ఈ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్లో గాడ్స్ ప్రజెన్స్ ఉందని నేను చెప్పాను కదా. మరి గాడ్స్ ప్రజెన్స్ ఏమి ఉంది అంటే, గాడ్స్ ప్రజెన్స్ అంటే దీనిలో ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్లో మనం చూసినట్లయితే పాట్ ఆఫ్ మన్నా, గోల్డెన్ పాట్ ఆఫ్ మన్నా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే గోల్డెన్ పాట్లో మన్నా, మరి ఇజ్రాయెలైట్స్కు యెహోవా దేవుడు ఆకాశం నుంచి కురిపించిన మన్నాకి ఉదాహరణగా మరి ఒక గోల్డెన్ పాట్ చేసి ఆ మన్నాను దాంట్లో ప్రిజర్వ్ చేసి ఇజ్రాయెలైట్స్కి గాడ్ ఆకాశం నుండి పంపించిన పరిశుద్ధ పవిత్రమైన మన్నా అని గుర్తుగా దాన్ని ఈ కావెనెంట్ లోపల పెట్టినరు. అక్కడ మన్నా ఉంది కదా గోల్డెన్ పాట్ లోపల. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 2 రాతి పలుకలు మోషేకు మరి యెహోవా దేవుడు 10 కమాండ్మెంట్స్, ఒక 2 స్టోన్ ట్యాబ్లెట్స్ అన్నమాట. దాని మీద 10 కమాండ్మెంట్స్ రాసి ఉంటాయి. ఆ 2 స్టోన్ ట్యాబ్లెట్స్ని దాని లోపల పెట్టిర్రు. ఇది కూడా గాడ్స్ ప్రెజెన్సే. మళ్ళీ ఇంకోటి బడెడ్ ఆరోన్స్ రాడ్, చిగురించిన అహరోను కర్ర. అంటే ఇది దేనికి సాదృశ్యము అని అంటే, ఆరోను మరి లివైట్ అయిన యాజకుడు, ప్రీస్ట్, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా తను
ప్రేజ్ అండ్ వర్షిప్ చేసేవాడు కాబట్టి అది ఫ్రూట్ఫుల్గా అగుపడుతుంది. ఇది మరి యెహోవా దేవుడు దానిలో పెట్టి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే పిక్చర్ మీకు కనబడుతుంది. 2 tablets రాతి పలుకలు ఉన్నవి, మళ్ళీ బడెడ్ ఆరన్స్ రాడ్ ఉంది, మళ్ళీ 10 commandments కూడా దానిలో ఉన్నాయి, మన్నా గోల్డెన్ పాట్ కూడా దానిలో ఉంది. అయితే మనం చూసినట్లయితే మరి ఇవి దీనిలో ఉన్నందుకు దీనికి ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్కి ఇంత ఇంపార్టెన్స్ గాడ్ ఇచ్చినాడు కాబట్టి దాన్ని ఎవరు టచ్ చేయొద్దని చెప్పినాడు. మరి ఈ యొక్క ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ ఒబేదెదోము హౌస్లో ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఒబేదెదోము యొక్క ఇల్లంతటినీ ఆశీర్వదించెను అని చెప్పబడింది కదా. మరి ఈ విధంగా జరుగుతుంటే మరి ఈ కావెనెంట్, ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇంత ఇంపార్టెన్స్ ఎందుకుంది అని అంటే, మనం కొంచెము బైబిల్లో ఉన్న దీని హిస్టరీ, దీని స్టోరీ తెలుసుకున్నట్లయితే ఏంటంటే, ఇజ్రాయెలైట్స్ కాలంలో ఏం జరిగేదంటే, ఈ ఇజ్రాయెలైట్స్కి ఫిలిస్టైన్స్కి ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతుండేవి. పిల్లలు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎనిమిటీ అన్నమాట, ఎప్పుడు యుద్ధాలు జరుగుతుండేవి. ఈ యుద్ధాలు జరిగే సమయంలో ఇజ్రాయెలైట్స్ ఏం చేసేవాళ్ళు, మరి యెహోవా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఈ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ను తీసుకొని వాళ్ళు యుద్ధం ఎక్కడ జరిగితే అక్కడికి దాన్ని భుజాల మీద మోసుకొని దాన్ని తీసుకెళ్ళి ఆ యుద్ధము జరిగే చోట దాన్ని పెట్టుకునేవాళ్ళు. అయితే ఇజ్రాయెలైట్స్కి ఫిలిస్టైన్స్కి యుద్ధాలు జరిగేటప్పుడు, వార్ జరిగేటప్పుడు ఫిలిస్టైన్స్ ఏమో ఎక్కువ నంబర్లో ఉండేవాళ్ళు, ఇజ్రాయెలైట్స్ ఏమో తక్కువ నంబర్లో ఉండేవాళ్ళు. అయినా కూడా ఇజ్రాయెలైట్స్ మాత్రమే విజయం పొందేవాళ్ళు, ఫిలిస్టైన్స్ ఎప్పుడు ఓడిపోయేవాళ్ళు. అయితే ఈ ఫిలిస్టైన్స్కు ఇజ్రాయెలైట్స్ గురించి వీళ్ళు చాలా థింక్ చేశారు. ఎందుకు మేము ఎక్కువ నంబర్లో ఉన్నా, వీళ్ళు తక్కువ నంబర్లో ఉన్నా, వీళ్ళెందుకు ఎప్పుడు కూడా వీళ్ళకే విజయం వస్తుంది, మేము ఓడిపోతున్నామని వాళ్ళందరూ కూర్చొని ఫిలిస్టైన్స్ మాట్లాడుకుంటే అందులో ఒకరు చెప్పిండ్రంట, పిల్లలు ఏమీ లేదు, యుద్ధము వాళ్ళు చేయట్లేదు, యుద్ధము యెహోవా దేవుడు చేస్తున్నాడు. అది ఎలా యుద్ధం యెహోవా దేవుడు చేస్తున్నాడు అంటే, వాళ్ళు యెహోవా దేవుని మందసాన్ని వాళ్ళతో తీసుకొచ్చి యుద్ధాలు జరిగే చోట పెట్టుకొని వాళ్ళు యుద్ధాలు చేస్తారు కాబట్టి వాళ్ళు నంబర్లో తక్కువ ఉన్నా అన్ని యుద్ధాలు వాళ్ళే గెలుస్తున్నారని చెప్పినప్పుడు ఇంకా ఫిలిస్టైన్స్కి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది, ఇంకా ఇప్పుడు మనం మనుషులం కొట్లాడుకోకుండా, మనుషులను యుద్ధము దేనికోసమో ఆస్తిపాస్తుల కోసం కాకుండా ఇప్పుడు ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ను క్యాప్చర్ చేసేసుకుందాం, దాన్ని మనము పట్టేసుకొని మనకు తెచ్చేసుకుందాం, మన ఇళ్ళల్లో పెట్టేసుకుందాం, మన సిటీస్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ యుద్ధం చేసేటప్పుడు ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ను గెలుచుకొని క్యాప్చర్ చేసుకొని వాళ్ళ మేజర్ సిటీస్కి అంతటికి కూడా ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ను వాళ్ళు మారుస్తూ పోతూ ఉన్నారనమాట. ఈ మేజర్ సిటీస్ కొన్ని ఉన్నాయమ్మా, తర్వాత మీరు మరి 1 Samuel 5th, 6th, 7th చాప్టర్స్లో ఈ యొక్క ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ గురించి క్లియర్గా అన్నీ మీకు చక్కగా మీరు ఇంట్లో తర్వాత చదువుకోండి. నేను ఇప్పుడు చదివితే లేట్ అవుతుంది కాబట్టి మీరు అది తర్వాత చదువుకోండి. ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ను వాళ్ళు ఫిలిస్టైన్స్ మేజర్ సిటీస్కి షిఫ్ట్ చేస్తూ పోయినరు. ఆ మేజర్ సిటీస్ ఏవంటే, ఒకటి అష్డోదు, ఇంకోటి గాతు, ఇంకోటి ఎక్రోను, ఇంకొకటి బెర్షామెతు, ఇంకొకటి కిరియతారీము అనే సిటీస్. ఇవి తర్వాత మీరు చదువుకోండి బైబిల్లో. ఈ సిటీస్కి వాళ్ళు ఈ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ను షిఫ్ట్ చేసే సమయంలో వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మ ఇంకా మాకు ఆర్క్ను మేము క్యాప్చర్ చేసుకున్నాము, ఇంకా మాకు అంత మేలే జరుగుతుంది, ఇంకా అన్నీ మాకు దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దేవత ఐడల్ దేవత దాగోను, ఈ దేవత పేరు దాగోను. అయితే ఈ దాగోను దేవతకు వీళ్ళు ఒక దాగోను గుడి కట్టుకున్నారు అనమాట. ఆ దాగోను గుడిలో ఈ దేవత విగ్రహం, పెద్ద విగ్రహం నిలబెట్టేసి ఇంకా మందసం పెట్టని తీసుకొచ్చి ఈ గుడి లోపల పదిలంగా దాగోను దేవత విగ్రహం ఎదురుగా పెట్టేసి, అమ్మయ్య ఇంకా ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ మా దగ్గర, మా వశంలో ఉంది, మా దేవత దీన్ని జాగ్రత్తగా చూసుకుంటుందని తాళం పెట్టేసి ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయి మార్నింగ్ వచ్చేసరికి ఈ దాగోను దేవత కింద బోర్ల డమ్ అని పడిపోయేసి దాని తల పగిలిపోయి, దాని చేతులు ఇరిగిపోయి, దాని కాళ్ళు ఇరిగిపోయి మొత్తం బోర్ల పడిపోయింది. ఆ దేవత అంటే వాళ్ళకి ఎంతో పవిత్రం, ఎంతో శక్తి గల దేవత అని వాళ్ళు ఊహిస్తారు. కానీ మరి మందసం ముందు ఆ దేవతనే ముక్కలు చెక్కలైపోయింది. ఇంకా వాళ్ళకి చాలా భయం పట్టుకుంది.
ఏంటి మా దేవత ఈ విధంగా అయిపోయింది అని వాళ్ళు ఏం చేసిండ్రు, ఎక్రోన్ అనే ప్లేస్కి ఈ మందసాన్ని షిఫ్ట్ చేసారు. అది కూడా మేజర్ సిటీ. అక్కడ షిఫ్ట్ చేసేసరికి ఆ ఎక్రోన్లో ఉండే పీపుల్కి, ఇక్కడ మళ్ళీ అష్టోదులో ఉండే పీపుల్కి మొత్తం బాయిల్స్ అని అంట, గడ్డలు, పెద్ద పెద్ద బాయిల్స్ అని అంట. ఇప్పుడు కరోనా ఏ విధంగా వచ్చింది అట్లనే వాళ్ళకి ఆ కాలంలో బాయిల్స్ అయినాయి. అంతేకాకుండా వాళ్ళ ఫీల్డ్లలో పందికొక్కులు, మైస్ అంటారు చూడు, పెద్ద పెద్ద ఎలుకల్లాగా ఉంటాయి. మీకు ఈ కాలం పిల్లలకు అవి తెలియదు. మైస్ అంటారు, పెద్ద బ్యాండికోట్ అంటారు. అవి వాళ్ళ పొలాలలోకి వచ్చి మొత్తము నాశనం చేస్తున్నాయంట. ఇంకా వాళ్ళు కూడా భయపడిపోయి వాళ్ళ ప్రీస్ట్లను, శకునగాన్లను మరి పిలిపించిండ్రంట. పిలిపించి మేమేం చేయాలి, మరి మందసాన్ని మేము తెచ్చిపెట్టుకుంటే ఈ విధంగా అవుతుంది కదా అంటే, వాళ్ళ లీడర్స్ ప్రీస్ట్లు ఏం చెప్పిండ్రంట, అయ్యో మీరు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు 5 గోల్డెన్ బాయిల్స్, పెద్ద పెద్ద గడ్డలు గోల్డెన్వి చేయండి, మళ్ళీ ఇంకా పంది కుక్కులు వాటిని కూడా గోల్డ్వి చేయండి. 5 చేసి ఒక కొత్త బండి తీసుకొని ఆ బండి మీద వాటిని పెట్టేసి మీరు ఇంకా దాన్ని పంపించేసేయండి, షిఫ్ట్ చేసేసేయండి, మీ దగ్గర ఉండనే వద్దు, బెత్సమెషు అనే ప్లేస్కి పంపించేసేయండి అంటే, దీన్ని మనిషి లేకుండా వాటిని మాత్రం దాని మీద క్యారీ చేస్తూ ఆ మందసాన్ని వీళ్ళు బెత్సమెషు అనే ప్లేస్కి పంపించేశారు. పంపించేసి దూరంగా ఉండి చూస్తున్నారు ఏమవుతుందో అని చూస్తుంటే, పోయి అది అక్కడ ఒక పెద్ద రాయి ఉన్న దగ్గర, ఒక పొలం దగ్గర ఆగుతుంది అన్నమాట. ఇది ఆగినప్పుడు వీళ్ళ లీడర్స్ వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఆగిపోయింది కదా అని వెళ్ళిపోతే, ఇంకా ఆ ఊరు ప్రజలు, బెత్సమెషు అనే ప్రజలు ఏం చేస్తారంటే, అరే దీంట్లో ఏముండొచ్చబ్బా, గోల్డెన్ కలర్ దగదగ మెరుస్తుంది, ఇది ఏదో వస్తువు, కొంచెం మేము తెరిచి చూద్దామని టచ్ చేసి ఓపెన్ చేసేస్తారమ్మా. ఓపెన్ చేయగానే, అట్లా టచ్ చేయొద్దు, లివైట్స్ మాత్రం, వేరే ఎవరు కూడా టచ్ చేయొద్దని గాడ్ వాళ్ళకి ఆజ్ఞాపించిండు కదా. వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఫిలిస్టైన్స్ కదా. మరి దాన్ని టచ్ చేసేటప్పటికి ఆ ప్లేస్లో, బెత్సమెషు అనే ప్లేస్లో ఆ రోజు 50,070 పీపుల్ డే లోపల మొత్తం చనిపోయినరంట. డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తం. వాళ్ళకు అంత భయంకరమైన మరణాలు ఏర్పడితే, మరి అక్కడున్న ప్రజలు అరిసిన అరుపులకు ఆకాశం వరకు ఆ అరుపులు వెళ్ళినాయంట. అంత భయంకరమైనవి జరుగుతూ వస్తే, ఇంకా వీళ్ళంతా మాట్లాడుకొని, ఇది బాగాలేదు, ఇంకా మనకొద్దు, ఇది ఇజ్రాయలైట్స్కే ఇచ్చేద్దాము, మన దగ్గర పెట్టుకుంటే అంత కీడు నాశనమే జరుగుతుంది కాబట్టి దీన్ని పంపించేసేద్దామని వీళ్ళు ఏం చేసిండ్రంటే, ఇక్కడ కింగ్ ఇజ్రాయలైట్స్కే మనం రిటర్న్ పంపిద్దామని వీళ్ళు ఏం చేసిండ్రంటే, అక్కడ అబినాదాబు అనే ఒక లెవైట్ ఉంటాడు అన్నమాట. ఆయన ఇంటికి, ఆయన కొండ మీద ఉంటాడు, ఆయన ఇంటికి ఈ మందసాన్ని పంపించేస్తే ఆయన ఇంట్లో ఈ మందసము, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ 20 years ఉన్న తర్వాత కింగ్ డేవిడ్ ఏం చేసిండంటే, అరే ఈ ఆర్క్ ఆఫ్ ద గాడ్ని నా సిటీ ఆఫ్ డేవిడ్కి నేను తీసుకొని వచ్చేస్తా, కవెనెంట్ని తీసుకొని వచ్చితే అప్పుడు నాకు బ్లెస్సింగ్స్ ఉంటాయని డేవిడ్ దీన్ని మరి ఏం చేసిండంటే, ఎద్దుల బండిని ప్రిపేర్ చేసి దాని మీదకి షిఫ్ట్ చేసి తీసుకొని వెళ్తుండనమాట. డేవిడ్స్ సిటీకి తీసుకొని వెళ్తున్నాడు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. తీసుకెళ్తుంటే మరి అందరు టచ్ చేస్తారు కదా, తీసుకెళ్తుంటే ఏమైందంట, అవి ఆక్సులు ఉన్నాయి కదా, ఫీల్డ్లో నడుస్తూ ఉంటే ఒక ఏదో స్లోప్ రోడ్ వచ్చి ఆ ఎద్దుల కాలు స్లిప్ అయిపోయిందంట, జారిపోగానే బండి ఇట్లా టిల్ట్ అయిపోయి బండి పడిపోవడానికి వస్తే ఇక్కడ అబీనాదాబు కొడుకు కూడా ఆ బండిని ఫాలో చేస్తున్నాడు అనమాట. ఎవరింట్లోనైతే ఇది ఉండింది 20 years అతను ఫాలో చేస్తున్నప్పుడు అది టిల్ట్ అవుతుందని, ఇతని పేరు ఉజ్జా. ఇతడు ఏం చేసిండంటే, అమ్మో గాడ్స్ది ఇది కావినెంట్, ఆర్క్ ఆఫ్ కావినెంట్ పడిపోతుందని దాన్ని ఇలా చేయితో ఆపబోయాడంతే. ఇంకా యెహోవా దేవుని ఉగ్రత అతని మీదికి వచ్చేసి అతడు అక్కడనే ఆన్ ద స్పాట్ దేవుడు ఆయనను మోతినప్పుడు ఆయన చనిపోయిండు అన్నమాట. చనిపోవడం వల్ల ఇంకా ఈ కింగ్ డేవిడ్కి చాలా భయం వేసింది. అమ్మో ఈయన ఉజ్జా ఇక్కడ చనిపోయింది కాబట్టి నేను నా డేవిడ్ సిటీకి మందసాన్ని తీసుకొని వెళ్ళను, నేను దీన్ని ఇక్కడనే ఎక్కడన్నా ఎవరింట్లోనన్నా పెట్టేస్తానని అక్కడిక్కడ చూసిండంట. చూస్తే ముందు దూరం ఒక పొలంలో ఒక పూర్ హౌస్ ఉందంట. అరే ఇక్కడ ఏదో హౌస్ ఉంది, దీంట్లో మనం మందసాన్ని పెట్టేసి వెళ్ళిపోదామని కింగ్ డేవిడ్ వెళ్ళి నాక్ చేసి అక్కడ పిలిస్తే ఆ హౌస్లో నుంచి ఎవరు వెళ్ళిండ్రంటే ఓబేదెదోమ్. ఈరోజు మీరు ఓబేదెదోమ్ గురించే నేర్చుకుంటారు కదమ్మా. ఈ ఓబేదెదోమ్ ఇల్లు అన్నమాట ఇది. ఈ ఓబేదెదోమ్ ఇంటి లోపలికి కింగ్ డేవిడ్ ఏం చేసిండో, ఇది నువ్వు ఉంచుకో అనగానే ఓబేదెదోమ్ సంతోషంగా అది రిసీవ్ చేసి తన ఇంట్లో పెట్టుకుండు. ఇది ఈ స్టోరీ అన్నమాట. అయితే ఈ విధంగా ఓబేదెదోమ్ దాన్ని రిసీవ్ చేసిండు, కరెక్టే. మరి చేసినంత మాత్రాన
ఎందుకు గాడ్ బ్లెస్ చేసిండు ఒబేదెదోమును? ఎందుకు బ్లెస్ చేసిండంటే ఆయన గాడ్స్ ప్రెజెన్స్ని ఆయన రెస్పెక్ట్ చేసిండు, గాడ్స్ ప్రెజెన్స్ని ఇష్టపడ్డాడు. గాడ్స్ ప్రెజెన్స్ ఆల్వేస్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్, అది మనకు తెలుసు కదా. మరి దేవుని యొక్క ఇక్కడ మీరు చూడండి, దేర్ ఈజ్ నథింగ్ లైక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ గాడ్స్ ప్రెజెన్స్ బ్రింగ్స్ ఆల్వేస్ బ్లెస్సింగ్స్ కదమ్మా. ఈ లోకంలో దేవుని సన్నిధి తప్ప ఇంకా మనకు ఏది కూడా పనికిరాదు. కేవలము దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి మన ఇంటిలో మనలో ఉంటే మనకి ఆల్వేస్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తాడనమాట. మరి ఇక్కడ ఒబేదెదోము ఇంట్లో 3 months మాత్రమే ఉండింది, 3 months మాత్రమే ఉండింది. కానీ అక్కడ మనం ఇప్పుడు రీడౌట్ చేసినాం కదా స్క్రిప్చర్, ఏమనుంది? ఒబేదెదోము ఇంటిలో ఉన్న వారిని, అతనికి కలిగినదంతటిని యెహోవా దేవుడు ఆశీర్వదించెను. కలిగినదంతా అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి పిల్లలు. మీరు ఇప్పుడు అనుకోండి, మనకు ఒక రూమ్ ఉందనుకో, పెద్ద బిల్డింగ్ అయిపోతుంది. ఒబేదెదోముది చిన్న ఇల్లు, ఆ ఇల్లు పెద్ద బిల్డింగ్ అయిపోయింది. ఆయనకున్న అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత బ్లెస్ అయిపోయిందంటే అక్కడ ఉన్న ఊరి వాళ్ళందరూ కూడా ఇది ఒబేదెదోము ఇల్లేనా, ఈ విధంగా అయిపోయింది ఏంది, ఇంటికి ఇన్ని ప్రాపర్టీస్ వచ్చినాయి, ఈయన ఇంట్లో ఇంత పీస్ ఉంది, ఇంత హ్యాపీనెస్ ఉంది, ఇంత హ్యాపీగా ఉన్నాడు ఈయన, ఏ విధంగా ఈయన ఈ విధంగా బ్లెస్ అయ్యిండని ఒక విట్నెస్గా మారిండు ఒబేదెదోము ఆ సిటీలో ఉన్న వాళ్ళకి. ఈయన లోపల ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే పిల్లలు, మరి ఈయన ఇంతవరకు అదే సిటీలో ఉండి చుట్టుముట్టు జరిగే విషయాలన్నీ చూస్తూనే ఉన్నాడు. 50,000 మంది చనిపోయినరు, గడ్డలైనవి, ఫీల్డ్స్ ఖరాబ్ అయిపోయినవి, దాగోన్ దేవత కింద పడిపోయింది. ఇదంతా చూసి కూడా ఆయన ఇంటిలోనికి దేవుని సన్నిధిని ఆహ్వానించిండు. ఆయన యొక్క రెడీనెస్ను దేవుడు లైక్ చేసిండు. ఆయన దేవుని ప్రజెన్స్ని ఇన్వైట్ చేసుకోవడానికి ఆయన తన రెడీనెస్ చూపించిండు, ఆయన హ్యూమిలిటీ చూపించిండు, హంబుల్నెస్ చూపించిండు. కరేజియస్ మ్యాన్, ఆయన చాలా ధైర్యవంతుడు. ఇంతమంది చనిపోతున్నారు ఇక్కడ అని అంటే తీసుకొచ్చి లోపల పెట్టుకుంటారా? ఎవరైనా పెట్టుకోరు కదా. అమ్మో నాకు వద్దు అంటాడు. కానీ వెంటనే తీసుకెళ్ళిపోవడం వల్ల ఆయన లోపల ఉన్న వర్చ్యూస్ను దేవుడు చూసి మరి ఒబేదెదోమును దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. ఏమేం వర్చ్యూస్ ఉన్నాయి నాన్న? ఆయన లోపల ఫేత్, మ్యాన్ ఆఫ్ ఫేత్ అన్నమాట. ఈయనకి విశ్వాసం ఉంది, హ్యూమిలిటీ ఉంది, ఒబీడియన్స్ ఉంది, కరేజియస్ మ్యాన్. ఇన్ని వర్చ్యూస్ చూసినందుకు దేవుడు ఒబేదెదోమును ఇంతగా ఆశీర్వదించిండు. మరి దీని తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ ఒబేదెదోము ఇంటిలో ఈ విధంగా అన్ని చేంజెస్ వస్తున్నాయని విట్నెస్, ఆ ఊరి ప్రజలంతా సాక్షార్థమైన జీవితంగా మారింది ఒబేదెదోము యొక్క లైఫ్. ఈయన గురించి విట్నెస్ రాజు కింగ్ డేవిడ్ దాకా పోయింది. ఒబేదెదోము ఇంట్లో ఉన్న అన్నింటినీ దేవుడు దీవించేసేసిండు, ఆశీర్వదించిండు. ఆయన వస్త్రధారణ, డ్రెస్సింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్ మారిపోయింది, ఆయన హౌస్ మారిపోయింది, ఆయన ప్రాపర్టీస్, హ్యాపీనెస్, పీస్, ఎవ్రీథింగ్ ఆయనకు వచ్చేసింది అని చెప్పేటప్పటికి రాజుకు వినబడింది. రాజుకు వినబడితే రాజు అనుకున్నాడంట, నేను మళ్ళీ ఈ యొక్క ఆర్క్ ఆఫ్ ద కావినెంట్ని నేను నా సిటీకి తీసుకొచ్చేస్తాను, దావీదుపురానికి తీసుకొని వచ్చేస్తానని చెప్పేసి తిరిగి 30,000 పీపుల్ని వారియర్స్ని మరి అక్కడ గ్రాండ్గా అన్ని మేళ తాళాలు, తంబూరలు, సితారాలు, బూరలు ఇవన్నీ వాయించుకుంటూ మరి బండి తీసుకొని గ్రాండ్గా డేవిడ్ సిటీకి తీసుకెళ్ళడానికి కింగ్ డేవిడ్ వచ్చిండనమాట. వచ్చి దాన్ని రిటర్న్ తీసుకెళ్తున్నాడు. ఇక్కడ చూడండి, గ్రాండ్గా దాన్ని రిటర్న్ తీసుకెళ్ళడానికి మొత్తం 30,000 పీపుల్ను తీసుకొని ఒబేదెదోము ఇంటి నుండి డేవిడ్స్ సిటీకి తీసుకెళ్ళడానికి కింగ్ డేవిడే వచ్చిండు. తిరిగి వచ్చి నాక్ చేసి, ఒబేదెదోము నీ దగ్గర ఉన్న ఈ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ నాకు మేము తీసుకొని వెళ్ళిపోతాం అంటే, మీరు నేను ఆ ప్లేస్లో ఉంటే మనం ఏమంటాము, కష్టంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు, నేను ఇవ్వను, దీంతో నాకు బ్లెస్సింగ్స్ ఉన్నవి నా దగ్గరే ఉండాలనుకుంటాం కదా మనము. కానీ ఒబేదెదోము ఆ విధంగా అనుకోలే. గాడ్స్ ప్రెజెన్స్ ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్తాను, ఏం పర్వాలేదు, టేక్ ఇట్ అవే అని చెప్పేసిండు. తీసుకో మహారాజా, తీసుకెళ్ళిపోదామని చెప్పి ఆయనకు ఎన్ని ప్రాపర్టీస్ వచ్చేసినాయి ఆ సిటీలో అంటే, ఆయన ఉండే ప్లేస్లో ఇంకా ఆయన దాన్ని మేనేజ్ చేయలేడు. ఆయన మొత్తం రిలేటివ్స్ అందరు కలిసి, బ్రదర్స్ ఫ్యామిలీస్, ఆయన ఫ్యామిలీ కలిసి 62 మెంబర్స్ ఉన్నారనమాట. ఆ 62 మెంబర్స్ కూడా అందరూ రిచ్ అయిపోయినారు. కానీ ఒబేదెదోము ఏం చేసిండు, ఓకే రాజా నువ్వు తీసుకెళ్తావా, తీసుకెళ్ళిపో, కానీ నేను నా కుటుంబం కూడా ఈ యొక్క ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ ఎక్కడెక్కడ మూవ్ అవుతుందో నేను కూడా నా ఫ్యామిలీతో కలిసి
దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఎక్కడైతుందో అక్కడికి నేను కూడా మూవ్ అవుతానని తనకున్న అన్నీ వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఈ ఆర్క్ ఆఫ్ ద కావినెంట్ను ఫాలో చేసిండు, వెంబడించిండు. దేనిని వెంబడించిండు? దేవుని ప్రసన్నతను, దేవుని సన్నిధిని వెంబడించిండు. అందుని బట్టి కూడా దేవుడు ఆయనను దీవించిండు. దీవించి ఆయనకున్న టాలెంట్స్ ఏవో దేవుని సేవలో వాడబడుటకు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చిండు. ఆయనకి ఏమేం టాలెంట్స్ ఉన్నాయి? దేవునికి పరిచర్య చేసే టాలెంట్ ఉంది, రెడీనెస్ ఉంది, హ్యూమిలిటీ ఉంది, ఒబీడియన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ టాలెంట్స్ని దేవుడు తీసుకొని ఆయనకు మరి కింగ్ దగ్గర వెళ్ళి పని చేయాలంటే అది అందరికి ఆపర్చునిటీ రాదు కదా. ఏదైనా ఉద్యోగం రావాలంటే మరి ఒబేదెదోం 62 మెంబర్స్ని తీసుకొని మూవ్ అయిపోయినప్పుడు కింగ్ డేవిడ్ ఏం చేసిండంటే ఈ ఒబేదెదోంకు ఒక డోర్ కీపర్ది, ఒక ఇన్ఛార్జ్ ఆఫ్ డోర్ కీపర్స్, 1000 మంది డోర్ కీపర్స్ ఉంటారు. ఆర్క్ ఆఫ్ ద కావినెంట్ని ఎక్కడైతే పెట్టినరో లేక రాజు యొక్క సరిహద్దులు ఏవైతున్నాయో అక్కడ కొన్ని థౌజండ్స్ ఆఫ్ వారియర్స్ని నిలబెడతారనమాట కింగ్స్. అయితే ఆ డోర్స్ అన్నిటి మీద నిలబడే వాళ్ళ మీద ఈయనను ఇన్ఛార్జ్గా పెట్టిండు కింగ్ డేవిడ్. అంత పెద్ద పోస్ట్ దేవుడు ఆయనకు ఇప్పించిండు. అదే కాకుండా మళ్ళీ ఈ ఒబేదెదోము పెద్ద సింగర్, మ్యూజిషియన్, చక్కటి పాటలు పాడగలడు. క్వయర్ అంటే మన క్వయర్ చర్చెస్లో ఉండే క్వయర్ లాగా కంటే కింగ్స్ కాలంలో క్వయర్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కలిసి మందిర ఆవరణంలో నిలబడి పరిశుద్ధ దేవుణ్ణి నిత్యం స్తుతిస్తూ ఉంటారన్నమాట. 1000 మంది ప్రజలు. ఆ 1000 మంది ప్రజలకు క్వయర్ లీడర్గా, క్వయర్ డైరెక్టర్గా ఒబేదెదోము, ఆయన కుమారులు, ఆయన తమ్ముళ్ళు, ఆయన అన్నలు వీళ్ళందరూ మరి మందసం ఎదుట దివారాత్రములు దేవుణ్ణి స్తుతిస్తూ రాగమెత్తి పాడుటకును ఒబేదెదోము ముందుగా ఉండెనని 2వ దినవృత్తాంతాలలో క్రానికల్స్లో వ్రాయబడింది. రాగమెత్తుతాడంట, పాడుతాడంట, సితార వాయిస్తాడంట, మరి దేవుని వాక్యం చెప్తాడు. మరి ఇన్ని డ్యూటీస్ని దేవుడు ఆయనకి ఇస్తూ ఇంకా ఏం చేసిండంటే ఈ ఒబేదెదోంకు 8 మంది వారియర్స్, గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉన్న కొడుకులు ఉన్నారంట. ఈ స్ట్రాంగ్గా ఉన్న కొడుకులను మొత్తం అక్కడ యుద్ధంలో యుద్ధ వీరులుగా అపాయింట్ చేసిండు కింగ్ డేవిడ్. మరి ఇన్ని ఆపర్చునిటీస్ దేవుని యొక్క పరిచర్యలో దేవుడు వాడబడుతుండు. మరి ఈ ఒబేదెదోం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏముందంటే దేవుడు మనకి ఏదైనా టాలెంట్స్ ఇస్తే ఆ టాలెంట్స్ని మనం దేవుని ప్రజెన్స్కి మనం దాన్ని యూజ్ చేయాలంటే ఇప్పుడు ఒబేదెదోం యూజ్ చేసినట్టు ఇప్పుడు మీరు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, మీ లోపల ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. మీ టాలెంట్స్ అన్నిటినీ బయటికి తేవడానికి మరి మీ